ఎండలో ఉన్న కారు బయట 40°C వరకు వేడిగా ఉంటుంది. కానీ ఏసీ ఆన్ చేయగానే కొన్ని సెకండ్లో చల్లని గాలి ఎలా వస్తుంది, అసలు ఏసీ లోపల ఏం జరుగుతుంది, ఇలాంటి డౌట్స్ మీకు చాలా సార్లు వచ్చే ఉంటాయి కదా. అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి, ఫుల్ క్లారిటీ వస్తుంది. వీడియో చివరిలో మనకందరికి యూస్ఫుల్ గా ఉండే ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. కారు ఏసీ సిస్టమ్ లో ప్రధానంగా 5 పార్ట్స్ ఉంటాయి. అందులో మొదటిది కంప్రెసర్, సెకండ్ కండెన్సర్, థర్డ్ రిసీవర్ డ్రైయర్, ఫోర్త్ ఎక్స్పాన్షన్ వాల్వ్, ఫిఫ్త్ ఎవాపరేటర్. ఈ 5 పార్ట్స్ కలిసి కారు లోపల ఉన్న వేడిని బయటికి పంపించి చల్లని గాలిని అందిస్తాయి. ఫస్ట్ కంప్రెసర్ వర్క్ ఏంటో తెలుసుకుందాం. కంప్రెసర్ ను ఎయిర్ కండిషన్ సిస్టమ్ లో హార్ట్ అని పిలుస్తుంటారు. ఇది ఇంజిన్ కి కనెక్ట్ ఉన్న బెల్ట్ లేదా ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా పనిచేస్తుంది. ఇది మొత్తం ఏసీ సిస్టమ్ లోని రిఫ్రిజరెంట్ ని సర్క్యులేట్ చేస్తుంది. కంప్రెసర్ రిఫ్రిజరెంట్ గ్యాస్ ని హై టెంపరేచర్ అండ్ హై ప్రెషర్ గ్యాస్ గా మారుస్తుంది. కండెన్సర్ అనేది కారు ముందు భాగంలో రేడియేటర్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు హై టెంపరేచర్ గ్యాస్ కండెన్సర్ లోకి వస్తుంది. కారు కదులుతున్నప్పుడు వచ్చే గాలి ద్వారా లేదా కూలింగ్ ఫ్యాన్ వల్ల అక్కడ ఉండే వేడి బయటకు పోతుంది. దీంతో వేడిగా ఉన్న గ్యాస్ చల్లబడి లిక్విడ్ గా మారుతుంది. రిసీవర్ డ్రైయర్ రిఫ్రిజరెంట్ లో ఉన్న మాయిశ్చరైజర్ ని, డస్ట్ ని తొలగిస్తుంది. ఆ తర్వాత రిఫ్రిజరెంట్ ఎక్స్పాన్స్ వాల్వ్ లోకి వెళ్తుంది. ఇక్కడ ప్రెజర్ ఒక్కసారిగా తగ్గుతుంది. ప్రెజర్ తగ్గడం వల్ల రిఫ్రిజరెంట్ చాలా చల్లగా మారుతుంది. ఆ చల్లబడిన రిఫ్రిజరెంట్ ఎవాపరేటర్ లోనికి వెళ్తుంది. బ్లోవర్ ఫ్యాన్ కారు లోపల ఉన్న వేడి గాలిని ఎవాపరేటర్ మీదుగా పంపిస్తుంది. ఈ ఎవాపరేటర్ ఆ వేడిని అబ్జర్వ్ చేసి దానికి బదులుగా చల్లని గాలిని కారు క్యాబిన్ లోకి పంపిస్తుంది. ఇలా కంప్రెసర్, కండెన్సర్, రిసీవర్ డ్రైయర్, ఎవాపరేటర్, ఎక్స్పాన్స్ వాల్వ్ ఇవన్నీ కలిసి కారులో ఉన్న వేడిని తొలగించి చల్లని గాలిని అందిస్తాయి. మీకు తెలుసా, కారులో ఉన్న ఏసీ చల్లని గాలిని తయారు చేయదు. కారులో ఉన్న వేడిని మాత్రమే బయటకు పంపిస్తుంది. అలా బయటకు పంపించిన వేడి గాలి వల్ల మనకు లోపల చల్లదనాన్ని ఇస్తుంది. ఇప్పుడు వరకు కారులో ఉన్న ఏసీ సిస్టమ్ ఎలా పనిచేసిందో చూశారు కదా. ఇప్పుడు కారులో ఉన్న ఏసీ పనిచేయకుండా ఉండడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. అందులో మొదటిది ఏసీ గ్యాస్ లో ఉండడం. ఏసీ గ్యాస్ చాలా తక్కువైతే ప్రెజర్ సెన్సర్ కంప్రెసర్ ను ఆన్ చేయదు. సెకండ్ పాయింట్, కంప్రెసర్ పనిచేయకపోవడం. కంప్రెసర్ లో ఉన్న క్లచ్ ప్లేట్ డ్యామేజ్ అయితే కంప్రెసర్ తిరగదు. ఇంజిన్ ఓవర్ హీట్ ఉన్నప్పుడు ECU ఏసీ కంప్రెసర్ ను ఆపేస్తుంది. ఫ్యూజ్ కాలిపోవడం వల్ల కంప్రెసర్ లోనికి పవర్ రాదు. కంప్రెసర్ లో ఉన్న బేరింగ్స్, పిస్టన్స్ డ్యామేజ్ అయితే కంప్రెసర్ పనిచేయదు. థర్డ్ పాయింట్, క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్ డర్టీ. ఇది క్యాబిన్ లో ఉండే ఎయిర్ ఫిల్టర్ కనుక డర్టీగా ఉంటే, డస్ట్ తో ఉంటే ఆ ఎయిర్ ఫ్లో ని ఆపేస్తుంది. ఫోర్త్ పాయింట్, కండెన్సర్ ఫ్యాన్ ప్రాబ్లం. రేడియేటర్ దగ్గరగా ఉండే ఫ్యాన్ ప్రాపర్ గా తిరగకపోతే ఎయిర్ కండెన్సర్ లోకి వెళ్ళదు. కండెన్సర్ డ్యామేజ్ అయినా రిఫ్రిజరెంట్ ఫ్లో ను ఆపేస్తుంది. కొన్ని సందర్భాల్లో సెన్సార్ పనిచేయకపోవడం, మరికొన్నిసార్లు ఎలక్ట్రికల్ కనెక్షన్ ఫెయిల్ అవ్వడం వల్ల ఏసీ పనిచేయదు. కారులో ఉన్న ఏసీ పనిచేయకపోతే ఈ ఒక్క కారణం అని చెప్పేసి చెప్పలేము. అందుకే కారులో ఉన్న ఏసీ పనిచేయకపోతే ముందుగా డయాగ్నోస్ చేసి రిపేర్ లేదా రీప్లేస్మెంట్ చేయాలి. ఇలా చేస్తే అనవసరమైన ఖర్చు తగ్గుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉందని అనుకుంటున్నా. నేను ఇచ్చే ఈ కంటెంట్ లేదని మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఫర్దర్ గా చేసే వీడియోలు ఆ మిస్టేక్స్ రాకుండా చూసుకుంటా. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ వస్తా. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.